కేటీఆర్ కి ఇండెప్త్ అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ గా మారాయి. రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు కయ్యానికి కాలు దువ్వుతూ సై అంటే సై అంటూ రాష్ట్ర రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ పెడుదాం సిద్ధమా అంటూ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. ప్లేస్ టైమ్ డేట్ మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే అంటూ సినిమా స్టైల్లో కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు రెడీ. సుమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 8వ తేదీన ఉదయం 11 గంటలకు చర్చకు వస్తానని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. అయితే ప్రెస్ క్లబ్ లో కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రండి అంటూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సటరికల్ సవాల్ చేశారు. సీఎం రేవంత్ చేసిన సవాల్ కేటీఆర్ కు అర్థం కానట్లుందని మరో మంత్రి సీతక్క తనదైన శైలిలో కౌంటర్ వేశారు. రేవంత్ సవాల్, కేటీఆర్ ప్రతి సవాల్, మంత్రుల కౌంటర్లతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అయితే మొన్న సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసిన కేటీఆర్ చెప్పినట్లుగానే సుమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు సుమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి తెలంగాణ భవన్ నుంచి ఆయన ప్రెస్ క్లబ్ కు బయలుదేరడంతో హైదరాబాద్ రాజకీయాల్లో వేడి రాజుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం రేవంత్ కోసం ప్రెస్ క్లబ్ లో కుర్చీ వేసి మరీ సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలన సాగిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను వంచిస్తోందని అన్నారు. రైతు రుణమాఫీ, బోనస్ వంటి కీలక అంశాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎంను ఎన్నోసార్లు ఆహ్వానించామని గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చిద్దామంటే మాకు మైకు ఇవ్వరు, కనీసం ప్రెస్ క్లబ్ లోనైనా చర్చకు రావాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇక ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారని తనకు తెలిసిందని, ఆయన హాజరు కాలేకపోతే మంత్రులనైనా చర్చకు పంపాలని కేటీఆర్ సూచించారు. సీఎంకు వీలైన మరో తేదీ, ప్లేస్ చెప్పినా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీలో తమ మైక్ కట్ చేయకుండా మాట్లాడే అవకాశం ఇస్తే అక్కడే చర్చించడానికి కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి గారు అదేదో 10% 15% కటింగ్ పెడతా, తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు కోత పెడతా అంటుండు. మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలన్నారు? రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవు, కర్రు కాల్సి వాత పెట్టేటట్టు మీరు అందరూ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకంటే లేకి ముఖ్యమంత్రి ఇక్కడ మస్తు మందిని చూసినాం. మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. ముఖ్యమంత్రి అంటే ఇక మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కలో లేడు ఆయన పెద్ద. ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేము. ఇక ఇంతమందిని చూసినాక మంచి వాళ్ళను ఈయనను చూస్తే వీళ్ళు ఎట్లా అనిపిస్తుందంటే, ఇక నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది. కానీ ఊళ్ళో లెవెల్ ముంగట నన్ను గొట్టం పెడితే చాలు, ఒక తిట్లు కాదు,
తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలియదు, గన్ని తిట్లు తిడుతుండ్రు. నిజంగా చెప్తున్నా, ఇంకొకడు ఎవడన్నా రేషమునోడైతే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్లు తోడుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది. సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు. అరే నోరా మోరే అది. ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన, మీ ఉరుకుర్రి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తానే ఉన్నా, వస్తూనే ఉన్నా, 9 తారీఖు సంతకం అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు 50,000 కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో 12-13 వేల కోట్లు కూడా దాటలు వేసింది. కానీ అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, నేను నన్ను ఓటేయండి గుద్దుండ్రి అన్నాడు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండే, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. వేసిండా రైతు బంధు? వస్తుందా? ఇలా సిగ్గు లేకుండా 2 సార్లు ఎగ్గొట్టి మొన్న అది కూడా మళ్ళీ అరకొరగానే వేసి 15,000 అని చెప్పి 12,000 ఇచ్చి దానికోసమట సంబరాలు చేసుకోండి, ఇక మొత్తం దేశమంతా ఉరికురికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు. ఇదిలా ఉంటే కేటీఆర్ సుమాజ్గూడ ప్రెస్ క్లబ్ కు చేరుకుని చర్చకు రావాలని సవాల్ చేయడంపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు. కేటీఆర్ పై కౌంటర్ అటాక్లతో విరుచుకుపడుతున్నారు. కేటీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని ఎదురుదాడికి దిగారు. ప్రతిపక్ష నాయకుడు వస్తే అసెంబ్లీలో చర్చిద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ కేవలం పాత్రికేయుల వేదిక అని, ప్రెస్ క్లబ్ ను రాజకీయ వేదికగా మార్చడం ఎందుకని నిలదీశారు. చర్చకు పట్టుబట్టింది మేమే, అసెంబ్లీకి రండి చర్చిద్దామని పొన్నం పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేటీఆర్ చర్చించడానికి కేటీఆర్ ఏమైనా ప్రతిపక్ష నేతనా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చే దమ్ము కేసీఆర్ కు లేదా అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. రైతులకు 50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ దని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. समझ आ गई? पता नहीं क्यों मोदी जी को नहीं समझ आ रहा है। बार बार आते हैं मोदी जी और अमित शाह जी और कहते तो बातें तो बहुत करते हैं। आके कहते हैं कि रेवंत रेड्डी यहाँ पे तेलंगाना गवर्नमेंट को कांग्रेस पार्टी के लिए एटीएम बना दिया, पर कोई कार्रवाई नहीं होता, कोई इन्वेस्टिगेशन नहीं होता, ना रेवंत रेड्डी पे, ना उनके मिनिस्टरों पे, ना उनके झूठे वादों पे, ना उनके किस्सों पे। मैं आपको 2 चीज सुनाता हूं। रेवंत रेड्डी ने अपने खुद के साले को 1100 करोड़ का प्रोजेक्ट दे दिया अमृत स्कीम में। उस पे हम गए दिल्ली, शिकायत किए, केंद्र सरकार से रिक्वेस्ट किए कि आप जांच करिए, कोई कुछ नहीं होता। यहां पे आते हैं, कहते हैं कि ये बड़ा वसूली कर रहे हैं, पर कोई कार्रवाई नहीं होता, कोई ईडी नहीं आती, कोई सीबीआई नहीं, कोई आईटी नहीं। साथ ही साथ यहां पे एसएलबीसी टनल टूट जाता है, कोई एनडीए से नहीं आता। यहां पे वट्टम पंप हाउस डूब जाता है, कोई एनडीए से नहीं आता। यहां पे पेद्दावागु प्रोजेक्ट बह जाता है, कोई एनडीए से नहीं आता। इस हद तक कि यहां के तेलंगाना जनता को समझ आ गया कि बीजेपी आज रेवंत रेड्डी को बचाने में लगी है। इसलिए मैं भाइयों में आपसे इतना ही कहना चाहूंगा कि दोनों नेशनल पार्टीज ने तेलंगाना के साथ वादा जो किया उस पे वादा पे नहीं खड़े रहे, चीट किया। इसलिए हम हमेशा तैयार है, हमेशा तेलंगाना की आवाज बन के तैयार रहेंगे, आगे भी ये लड़ाई जारी रखेंगे। మీ అందరూ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు. మా తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు. రైట్, ఇక తెలంగాణ రాజకీయం హీటెక్కుతుంది. ఒక పక్క సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వేడైతే కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎస్ కోటేశ్వరరావు గారు చెప్పండి, ఇక తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేటీఆర్ సవాలు ప్రతి సవాలు కూడా వేసుకుంటూ ఉన్నారు. వాటిపై మీ అభిప్రాయం ఏంటి కోటేశ్వరరావు గారు? సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేటువంటిది రాజకీయ పార్టీల మధ్య ఒక ప్రెస్టేజ్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విషయంగా మారినటువంటిది మనకు తెలిసిందే. రేవంత్ రెడ్డి గారు 2 విషయాలు చెప్పారు. ఒకటి, చట్టసభలో చర్చకు సిద్ధమని చెప్పడంతో పాటు
బయట కూడా నేను అవసరమైతే నా కార్యకర్తలతో వస్తాను అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడారనేది మనకు తెలిసిందే. కానీ కేటీఆర్ గారు ఆ రెండో అంశాన్ని పట్టుకొని ప్రెస్ క్లబ్ లో నేను చర్చకు సిద్ధం, మీరు వస్తారా అని చెప్పేసి ఆయన సవాల్ విసిరారు. కానీ అదే కేటీఆర్ అసెంబ్లీలో చర్చ గురించి మౌనంగా దాల్చారు మొదటి రోజు. కానీ ఇవాళ ఏమంటున్నారు, అసెంబ్లీలో చర్చ అంటే అసెంబ్లీలో మాకు మైక్ ఇవ్వరు, మమ్మల్ని టీవీల్లో చూపించరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది సరైనటువంటి వైఖరి కాదనేది నా అభిప్రాయం. ఏదైనా ఒక అంశం మీద, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం మీద సీరియస్ చర్చ అనేటువంటిది చట్టసభల్లో జరగాలి తప్ప బయట ప్రెస్ క్లబ్లోనో లేకపోతే చెట్ల కిందనో జరగటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. పశ్చిమ దేశాల్లో కూడా, అమెరికా కావచ్చు లేదా ఐరోపా దేశాల్లో కూడా ఎన్నికల సమయంలో టీవీ ఛానల్స్ నిర్వహించేటువంటి సంవాదాల్లో ఆయా పార్టీల వాళ్ళు పాల్గొనటం, వాటికి తమ యొక్క ఎజెండాల గురించి లేదా మేనిఫెస్టోల గురించి, విధానాల గురించి వివరించడం అనేటువంటిది ఒక సాంప్రదాయకంగా వస్తాం. అంతే తప్ప చట్టసభల్లో చర్చించాల్సినటువంటి అంశాలని ప్రెస్ క్లబ్లోనో లేకపోతే టీవీల యొక్క లైవ్ లో కూడా చర్చించడం అనేటువంటిది ఎక్కడా లేదు. అందువలన ప్రచారం కోసం లేదా మరొక దాని కోసం కేటీఆర్ ఆ విధమైనటువంటి సవాళ్లు విసరటం, ఈ రోజు ప్రెస్ క్లబ్కు రావటం, ఇవన్నీ కూడా మీడియాలో ప్రచారం కోసం తప్ప పర్పస్ ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో అటువంటి పర్పస్ నెరవేరేది కాదని వాళ్ళకి తెలుసు. ముఖ్యమంత్రి గారు రారు అని కూడా తెలుసు. అయినప్పటికీ ఇది ఒక డ్రామా నడుస్తూ ఉంది. ఇది ఒక ప్రహసనప్రాయమైనటువంటి అంశం. అయితే మరి త్వరలో అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. ఆ వర్షాకాల సమావేశాల్లో మరి కేసీఆర్ దాని గురించి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారా, లేకపోతే గతంలో మాదిరి ఆయన సమావేశాలకు ఎక్కుతున్నట్టు కానీ ఇప్పుడు కూడా సమావేశాలకు గైర్హాజరయ్యి ఒకరోజు వచ్చి గవర్నర్ ప్రసంగానికో లేకపోతే ఒక తద్దినంలాగా వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతారా, లేదా పూర్తిగా సమావేశాల్లో ఉంటారా అనేటువంటిది మనం చూడాల్సింది. అందువల్ల ఇప్పటికైనా అంత తక్షణమే చర్చించాల్సినటువంటి అంశాలు, ప్రత్యేకమైనటువంటి సమావేశాలు పెట్టాల్సినటువంటి అగత్యం కూడా లేదు. అది బనకచర్ల గురించి అయినా లేదా రైతులకు ఇచ్చినటువంటి దాని గురించి అయినా, రుణమాఫీ అయినా, ఏవైనా కానీ అసెంబ్లీ వేదికలో చర్చిస్తే దానికి ఒక సాధికారత ఉంటుంది. భవిష్యత్ తరాలకి అది ఒక రికార్డుగా ఉంటుంది. పరిశోధనలు చేసేటువంటి వాళ్ళకి కావచ్చు, జర్నలిస్టులకు కావచ్చు, రాజకీయ పార్టీలకు కావచ్చు, ఎవరేం చెప్పారు, ఎవరేం మాట్లాడారు అనేటువంటిది ఒక సాధికారికమైనటువంటిది అక్కడ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు బయట ప్రెస్ క్లబ్లోనో లేదా రోడ్డు మీదనో ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. దానికి శాంటిటీ ఏమి ఉండదు. అందువలన చట్టసభలే సరైనటువంటి వేదికలు. ఆ వేదికలని కేటీఆర్ ఆ పార్టీ వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విసిరినటువంటి సవాల్ని గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలన మీదనే ఆయన విసిరినటువంటి సవాలు, దానికి భిన్నంగా తామేమి చేస్తున్నాము ఏమిటనేటువంటిది ఆయన కూడా చట్టసభలో చెప్తే వాటన్నింటినీ కూడా అన్ని టీవీలు ప్రసారం చేస్తాయనేది మన అందరికీ తెలుసు. చూపించకపోవడం అనేటువంటిది ఒక సాకు తప్ప, కేటీఆర్ చెప్పినటువంటి ఒక సాకు తప్ప మరొకటి కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, అలాగే కోటేశ్వరరావు గారు, ఇక ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళను ఏ విధంగా చూసుకోవాలంటారు? అంటే వీటి సవాళ్ళ వెనుక రాజకీయ ఉద్దేశం లేదంటారా? అంటే సవాళ్ళను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంగా కూడా అని అనుకోవాలంటారా? డెఫినెట్ గా స్థానిక సంస్థల ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిన, లేకపోయేట్లయితే మన కేటీఆర్ సవాల్ విసిరినా, లేదా బీఆర్ఎస్ నాయకులు గత 2 రోజుల నుంచి టీవీ చర్చల్లో వాటిలో సవాల్ విసురుతున్నా గానీ రాబోయేటువంటి ఎన్నికల దృష్టి అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువల్ల ఆ ఎన్నికలు అనేటువంటివి మరి అసెంబ్లీ సమావేశాలు తర్వాత జరిగితే ఏ కారణంతో అయినా వాయిదా పడచ్చు అని అంటున్నారు. నిజానికి వాయిదా పడేటువంటి అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే హైకోర్టు స్పష్టంగా సెప్టెంబరులోగా జరపాలని చెప్పింది కనుక ఈ నెలలోనే రిజర్వేషన్లు కూడా ఖరారు చేయాల్సి ఉంటుంది. అందుకని
గడువు మేరకు మరి అసెంబ్లీ సమావేశాలు ఈ లోపలే జరుగుతాయా, లేకపోతే ఏదైనా కారణాలతో తర్వాత జరుపుతారనేటువంటిది చూడాల్సింది. ఏమైనప్పటికీ వర్షాకాల సమావేశాలు అనేటువంటివి జరగాల్సి ఉన్నది. అటువంటి అవకాశాన్ని రెండు పార్టీలు కూడా ఉపయోగించుకొని జనానికి వాస్తవాలను చెప్పాలనేది నా అభిప్రాయం. ఓకే, అలాగే కోటేశ్వరరావు గారు, ఇక సాగునీటి ప్రాజెక్టులపై చర్చ ఎందుకు ఇప్పుడే రావాల్సి వచ్చింది? మరి గత పాలనలో ఎందుకు ఇలాంటి చర్చ జరగలేదంటారు? ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అంటే ఒక తాత్కాలికమైనటువంటి డిపిఆర్ అనండి, లేకపోతే ఒక ప్రతిపాదనని పంపించింది. దాని మీద గతంలో సూత్రప్రాయంగా మీరే అంగీకరించారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకుల మీద ధ్వజమెత్తింది. లేదు, మీరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మన రేవంత్ రెడ్డి గారు శిష్యుడు కనుక మీరే అప్పగించారని చెప్పేసి ప్రచారోపణ వాళ్ళు చేశారు. అయితే ఈ లోపల కేంద్ర పర్యావరణ సంస్థ, అదేవిధంగా కేంద్ర జలమండలి కూడా, జల కమిషన్ కూడా దీనికి మిగులు నీళ్లు ఎట్లా వస్తాయి, మీరు మిగులు నీళ్ళని ఏ విధంగా లెక్క కడతారు, మీ ప్రాతిపదిక ఏంటని చెప్పేసి జలమండలి ఇప్పు పంపించింది. అదేవిధంగా జలమండలి అనుమతి లేకుండా మీరు ప్రాజెక్ట్ని ఏ విధంగా సమర్పిస్తారు లేదా ప్రతిపాదిస్తారు, అందుకని ముందు నీటి లభ్యత గురించి మీరు అనుమతి తెచ్చుకున్న తర్వాత పర్యావరణాన్ని గురించి మేము పరిశీలిస్తామని చెప్పేసి పర్యావరణ సంస్థ కూడా దాన్ని తిప్పి పంపింది. ఈ నేపథ్యంలో వాస్తవానికి అది ఒక విధంగా వెనక్కి పోయినట్టే. అయినప్పటికీ ఆ ప్రాజెక్టు మీద తలెత్తినటువంటి అభిప్రాయాలు లేకపోతే గందరగోళం ఇప్పటికీ జనంలో ఉన్నది కనుక అసలు ఆ ప్రాజెక్ట్ ఏమిటి, దానివల్ల రెండు రాష్ట్రాలకి వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, లేదా తెలంగాణకి ప్రత్యేకంగా జరిగిన నష్టం ఏమిటి అనేటువంటిది జనానికి తెలియాలి. ఎందుకు అంటే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా నదుల అనుసంధానం ద్వారా సముద్రంలోకి వృధాగా పోతున్నటువంటి నీటిని సద్వినియోగపరచుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని అందరూ అంగీకరించారు. ఆ అంగీకరించిన దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిదే సమస్య. తెలంగాణకు నష్టం జరగకుండా, ఎందుకు తెలంగాణకు నష్టం జరగకుండా అంటే గోదావరి జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులు తప్ప రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు ఇన్ని, ఆంధ్రప్రదేశ్కు ఇన్ని అనేటువంటి ఒక విభజన అనేటువంటి జరగలేదు. అందువలన ఒకవేళ ముందే గనక ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు కట్టుకుంటే నీటి న్యాయం ప్రకారం అటువంటి ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇస్తారు. అప్పుడు మాకు వచ్చేటువంటి వాటా, తెలంగాణకు వచ్చేటువంటి వాటా తగ్గిపోతుంది కనుక తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. అందువల్ల నిజంగా గోదావరిలో మిగులు జలాలు ఎన్ని ఉన్నాయి, వాటిని ఏ విధంగా లెక్కిస్తారు ఏమిటి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని రెండు రాష్ట్రాలు లేదా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, వీటన్నింటికీ సంబంధం ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం కనుక ఈ రాష్ట్రాలన్నింటినీ సమావేశపరిచి ఏ విధంగా దాన్ని ఉపయోగపెట్టుకోవచ్చో ఒక పరిష్కారాన్ని చూపించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు తమాషా చూస్తున్నట్టుగా ఉంది తప్ప బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్టు కనపట్లేదు. ఓకే, అలాగే కోటేశ్వరరావు గారు, ఇక చివరిగా చెప్పండి, రైతు సంక్షేమంపై చర్చ నిజమైన సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపిస్తుందంటారా, లేదంటే కేవలం ఒక రాజకీయ స్టంట్ గానే చూడాలంటారా? రైతు సంక్షేమానికి సంబంధించి, రైతు సంక్షేమం అంటే రైతు బంధో లేకపోతే రైతు భరోసా పేరుతోటి ఇచ్చేటువంటి మొత్తాలు కాదు, లేదా పిఎం కిసాన్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మొత్తాలు కాదు. మార్కెటింగ్, అదేవిధంగా కనీస మద్దతు ధరలు, ఆ కనీస మద్దతు ధరలకి చట్టబద్ధమైనటువంటి హామీ, కొనుగోళ్లు, ఇవన్నీ కూడా ముడిపడినటువంటి అంశాలు. అందువలన ఇప్పుడు పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి ఈ మొత్తాలు ఒక పార్ట్ మాత్రమే. మొత్తంగా మార్కెటింగ్ లేదా ఇతరత్ర
ఏ పంట వేసుకోవాలి, ఏ Okay. పంట వేసుకుంటే రైతుకి ఒక స్పష్టమైనటువంటి హామీ లభిస్తుంది, ఇటువంటివన్నీ కూడా వ్యవసాయ విధానంలో రూపొందించాల్సినటువంటి బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఉన్నది. అందుకని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉందా లేదా అనేందుకు 3 సంవత్సరాల క్రితం ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఇంతవరకు అసలు సమావేశం అయింది లేదో తెలియదు, ఏదైనా ఒక తాత్కాలికమైనటువంటి నివేదిక ఇచ్చింది లేదో తెలియదు, అసలు దాని గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. 3 సంవత్సరాలు అవుతా ఉంది. అందువలన ఇది వ్యవసాయ రంగం అనేటువంటిది ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటిది కాదు, దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించాలి. అందులో పెట్టుబడి సాయం అనేటువంటిది ఒక చిన్న అంశం మాత్రమే. అందుకని అన్ని పార్టీలు కూడా తమ తమ యొక్క విధానాలని, అభిప్రాయాలని జనం ముందుంచి నిరంతరం దాన్ని చర్చించవచ్చు. అసెంబ్లీలో కూడా దీని మీద చర్చించవచ్చు. ప్రత్యేకమైనటువంటి ఎజెండా పెట్టి రేవంత్ రెడ్డి గారు ఈ రైతు సంబంధిత అంశాలన్నింటినీ కూడా చర్చించాలనేది నా అభిప్రాయం. రైట్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్, ఇక సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. మరి సవాళ్లు ప్రతి సవాళ్లతోనే ఉంటుందా? చర్చకు మేం సిద్ధమంటూ కూడా కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ కూడా రెచ్చిపోతున్నాయి. సో చర్చకు మాత్రమే సిద్ధమంటూ సవాళ్లతోనే ఆగుతారా, లేదంటే అది కొలికి వస్తుందా అనేది వేచి చూడక తప్పదు. కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.